హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో మోస్ట్లీ అబ్రాడ్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అండ్ మీ రిలేషన్స్ ఉంటారు, అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు అబ్రాడ్ రావద్దండి, ఈ యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఆర్ ఆస్ట్రేలియా, ఎనీ కంట్రీ అనుకోండి. వాళ్ళు ఒకటే మీతో చెప్తారు, డిస్కరేజ్ చేస్తారు ఫస్ట్. మరి వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? లెట్ దెమ్ టెల్. ఎందుకంటే అడగండి, మీరు ఏ పనులు చేస్తున్నారు అక్కడ అంటే ఒక డిగ్రేడ్ చేసి మాట్లాడడం, మేము మాకేం బాగాలేదు, మరి ఏం కాస్తున్నారయ్యా, మరి వచ్చేసేయండి ఇండియాకి. ఎందుకుంటారు మరి అక్కడ? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడకూడదు, అక్కడ ఉండేవాళ్ళు మీరు మాత్రం బాగుండాలి. స్కిల్స్ ఉండేవాడు ఎక్కడైనా సెటిల్ అవుతాడయ్యా. వచ్చేవాడిని ఎందుకు ఆపుతారు? ఏమైనా అంటే కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి మాట్లాడతారంటారు. రీసెర్చ్ చేసుకోమంటున్నా. అందరు కన్సల్టెన్సీలు చెడ్డవాళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ విషయం ఏంటి, మీరు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఏ రీసెర్చ్. ఫుల్ ప్లెజ్గా దాని మీద డివోట్ అయి చేసుకోవాలి. అండ్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నాకు అదే యూనివర్సిటీ, నాకు ఇక్కడ ఉన్నారు ఇదే యూనివర్సిటీ, మన అకాడమిక్ బట్టి మనం వెళ్ళాలి. మనకున్న పర్సంటేజ్ ఏంటి, మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో మనకు వచ్చిన క్వాలిఫికేషన్ ఏంటి, దాన్ని బట్టే యూనివర్సిటీస్ వస్తాయి మనకు. మన ద్వారా వచ్చినా రావచ్చు మీరు ప్రాసెస్కి, లేదంటే మీ ఓన్గా చేసుకున్నా కూడా సేమ్ క్రైటీరియా. నేను ఇప్పుడు చెప్తున్నది మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా. వాళ్ళు ఎవరో చెప్పారని మాత్రం గుడ్డిగా నమ్మకండి. అస్సలు మీ జీవితాన్ని మీరు డిలే చేసుకోకండి. ఈరోజు వాళ్ళకు బాగాలేకపోవచ్చు, మీకు బాగుండొచ్చు కదా. రేపు అనేది ఎవరికైనా ఇట్లే ఉంటుందని మనం చెప్పగలమా అండి? చెప్పండి స్టూడెంట్స్, పేరెంట్స్కి కూడా చెప్తున్నా. బాగాలేదంటబ్బా, యుఎస్ బాగాలేదు, యూకే ఇంకేం బాగుంది, ఇండియా కూడా బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. స్కిల్స్ ఉన్నవాడికి ఏ దేశంలో అయినా బాగుంటుంది. నేను అదే చెప్తాను. మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మాత్రమే లైఫ్ అనేది మంచిగా ఉంది. డిస్కరేజ్ చేయమాకండి. అక్కడ వాళ్ళని గుడ్డిగా నమ్మమాకండి, ఇక్కడ వాళ్ళని కూడా నమ్మమాకండి. మీ తెలివితేటలు ఏమయ్యాయి? మీరేం చేస్తూ ఉండారు? 24 hours హౌ మచ్ టైమ్ యు ఆర్ డెడికేటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, for learning new knowledge and new information and new content. సో బయట ఉన్న వాళ్ళ మాటలు ఆర్ ఎవరి మాటలు వినకండి. ఓన్లీ మీ అమ్మ నాన్న గారి మాటలే వినండి. అమ్మగారు నాన్నగారు చెప్పిన మాటలే వినండి. వాళ్ళు కూడా ఇంకొకరిని నమ్మేసి ఇచ్చేస్తుంటే అది కూడా వినాల్సిన అవసరం లేదు. చెప్పండి, మీరు ఎడ్యుకేట్ అయ్యి అమ్మ నాన్నకి, అమ్మ ఇది, అమ్మ నాన్న ఇది ఇట్లా ఉంటుంది అని మీరు ఎడ్యుకేట్ చేయండి. వీడియోస్ చాలా ఉన్నాయి మనవి, అన్ని వీడియోస్ చూడండి మీరు అందరూ. ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కంటెంట్ నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ అవ్వండి, లేకపోతే వద్దు. నచ్చలేదో వదిలేసేయండి. కానీ ఒకటి చెప్తున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారా అనేదే నాకు సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ విషయం, మనకు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఒకరి మాట నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. అండ్ మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, మన అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మన స్టేటస్ ఏంటి అంటే అన్ని రకాలండి, అన్ని రకాలు. ఓకే, నాట్ ఓన్లీ స్టేటస్ అంటే ఒక్కటే రాదండి, అన్ని రకాలు వస్తాయి. సో మనము అది కన్సిడర్ చేసుకొని మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకొని, ఎస్ నేను ఇక్కడికి వెళ్తాను, నేను కాన్ఫిడెన్స్తో నేను డిసైడ్ అవ్వండి, డిటర్మినేషన్ పెట్టుకోండి. అదే దేశమైనా కానీ, ఆఫ్రికాకు కూడా వెళ్ళండి, మీరు కోట్లు సంపాదిస్తారు. మనం వెళ్ళేది దేనికి? ఫినాన్షియల్ స్టేటస్ మనం పెంచుకోవడానికి వెళ్తున్నాం, దాని మీదే ఉండాలి. పార్ట్ టైం జాబుల మీద ఫోకస్ చేయకూడదు.